హాయ్ అందరికీ. నేను ఈ వీడియోలో షఫుల్ రైట్ అంటే ఏంటి? షఫుల్ రీడ్ అంటే ఏంటో చెప్తాను. ఇదొక టేబుల్ ఎగ్జాంపుల్ ఊరికనే తీసుకున్నాను. సో, ఇప్పుడు ఇక్కడ గ్రూప్ బై చేస్తున్నాం. గ్రూప్ బై చేసేటప్పుడు ఏందంటే, ఫస్ట్ ఈ టేబుల్ అనలైజ్ చేసి పార్టిషన్ చేసుకుంటది. ఏదైతే మనం గ్రూప్ బై కీ ఇస్తామో, ఇప్పుడు ఐడీ ఉంది ఇది. ఐడీ బట్టి ఇచ్చామనుకో, ఫస్ట్ అది పార్టిషన్ చేసి డిస్క్‌లో స్టోర్ చేస్తుంది. సో, ఇవి ఇవి 2 పార్టిషన్ 0లో, ఇది పార్టిషన్ 1లో. సో, ఇలాగా ఈ పార్టిషన్ ఇంకా డివైడ్ చేసి ఈ ఫైల్స్ అనేది షఫుల్ ఫైల్స్ అంటాం దీన్ని. ఇది డిస్క్‌లో స్టోర్ చేస్తుంది. దీన్నే షఫుల్ రైట్ అంటాం. సో, రైట్ చేసినాక మళ్ళీ వీటిల్ని రీడ్ చేస్తది. రీడ్ చేసి గ్రూప్ బై చేశాక తర్వాత మనం సమ్ అగ్రిగేషన్స్ కౌంట్ కానీ, సమ్ గానీ అవన్నీ చేస్తాం కదా! ఆ ఆపరేషన్స్ అన్నీ ఏం చేస్తది, రీడ్ చేసి ర్యామ్‌లో పెట్టుకుంటుంది. ర్యామ్‌లో పెట్టుకొని ఫర్దర్ ఆపరేషన్స్ అన్నీ చేస్తుంది. దీన్నే షఫుల్ రీడ్ అంటాం. సో, ఎందుకు ర్యామ్‌లో పెడుతుంది అంటే, ఈ పార్టిషన్ తీసుకుంటుంది కదా! సపోజ్ జాయిన్ కూడా మనం చేసేటప్పుడు ఈ పార్టిషన్‌లో ఐడీ కాలమ్సే ఉంటాయి. సో, అవి ఇక్కడ రీడ్ చేస్తది. అదే ఇంకో డేటా ఫ్రేమ్‌లో ఉంటుంది కదా! అందులో కూడా ఐడీ 1 ఆ రికార్డ్సే తీసుకొనొచ్చి ర్యామ్‌లో ఇస్తుంది. సో, ఇవి 2 ర్యామ్‌లో రీడ్ చేసి జాయిన్ ఆపరేషన్స్ కానీ, గ్రూప్ బై ఆపరేషన్స్ కానీ ఇవన్నీ ఇక్కడ ఇన్ మెమరీలోనే జరుగుతాయి. సో, దీన్నే షఫుల్ రీడ్ అంటాం. థాంక్ యూ.